వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఐఎల్స్ ఎలా అప్లై చేయాలి, పెన్ పేపర్ బేస్డ్ ఐఎల్స్ ఎగ్జామ్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. యూజువల్గా ఇప్పుడు పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్ అయినా లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా రెండింటికి ఒకటే ఫార్మాట్ ఉంటుంది. మ్యాక్సిమం ఒకే దగ్గర మనం ఆప్షన్ చేంజ్ చేసేటప్పుడే పెన్ పేపర్ అని పెట్టాల్సి ఉంటుంది. సో అందుకోసమే నేను చూస్తే ఒక క్లారిటీ ఉంటుంది కదా, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని పెట్టాలనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్ వీడియో. ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ ఒకసారి వీడియో చూస్తే క్లారిటీ అనేది వస్తుంది కదా అని నేను మీతో ఈ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఐఎల్స్ ఐడిపి ఇండియా అని టైప్ చేయాలి. ఐఎల్స్ ఐడిపి ఇండియా. సో అది టైప్ చేసి మనం ఇలా ఓపెన్ చేస్తే మనకు ఇలా వస్తుంది అనమాట. ఇది దాని ఒఫీషియల్ వెబ్సైట్. నేను సేమ్ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, కావాలంటే చూడండి. సో ఇది ఇలా ఓపెన్ చేశాక మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైన చూస్తే బుక్ ద టెస్ట్ అని ఒకటి ఉంటుంది కదా, బుక్ టెస్ట్. దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేశాక మనకి నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా వస్తుంది అనమాట. సో సెలెక్ట్ టెస్ట్ అని ఉంటుంది, అంటే మీరు ఏ టెస్ట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అని. ఇక్కడ ఈ టెస్ట్ మాడ్యూల్ అంటే మీరు అకాడమిక్ రాస్తారా, జనరల్ రాస్తారా అని. టెస్ట్ సిటీ అంటే మీరు ఏ ప్లేస్లో రాద్దాం అనుకుంటున్నారు. సో అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మనం మన ప్రిఫరెన్స్ని బట్టి టైప్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ టెస్ట్ అంటే కంప్యూటర్ డెలివల్స్ ఐఎల్స్ రాస్తారా, కంప్యూటర్ డెలివల్ ఐఎల్స్ ఫర్ యూకేవిఐ రాస్తారా, లేకపోతే పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్ రాస్తారా అనేది మీకు తెలియాలి. సో నేను ఈ వీడియోలో పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి పెన్ పేపర్ బేస్డ్ ఐఎల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సో టెస్ట్ మాడ్యూల్ని అడుగుతుంది అకాడమికా జనరల్ అని. ఒకవేళ మీరు మాస్టర్స్ కోసం కానీ చదువుకోవడానికి ఎటైనా వెళ్దాం అనుకుంటే అప్పుడు మీరు అకాడమిక్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు వేరే దానికి ఏమైనా జాబ్ పర్పస్ అట్లా అంటే మీరు అప్పుడు జనరల్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అకాడమిక్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సిటీ. సో ఇండియాలో ఉన్న పాపులర్ సిటీస్ మాత్రమే ఉంటాయి ఇందులో. మన తెలంగాణలో వచ్చేస్తే వరంగల్ ఉంది, హైదరాబాద్ ఉంది. సో ఆంధ్ర అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అలా ఉంది. సో నేనైతే హైదరాబాద్ పెడుతున్నాను. ఓకే, ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్నాక బుక్ నవ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో మనకి ఈ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది బుక్ నవ్ క్లిక్ చేశాక. సో ఇది పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్ కోసం చూపిస్తుంది, ఇటు సైడ్ ఏమో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం చూపిస్తుంది. మీరు ఏది కావాలనుకుంటున్నారో ఇక్కడ దాని మీద బుక్ చేసుకోవాలి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చాలా టెస్ట్ డేట్స్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ 2 డేసే మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది, మిగతా అన్ని డేస్ రాసుకోవచ్చు. చూడండి, అక్టోబర్లో అన్నీ ఉన్నాయి, 12, 13 తప్ప నవంబర్లో అన్నీ ఉన్నాయి. సో అట్లా, కానీ 3 months బిఫోర్ వరకే మనం బుక్ చేసుకోవచ్చు. సో పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్ చూస్తేనైతే మంత్లీ 4 డేసే ఉంటాయి మనకి. సో ఆ 4 డేస్లో మనం ఎంతవరకు ప్రిపరేషన్ టైం కావాలి, ఎప్పుడు రాస్తాం అనుకుంటున్నామని డిసైడ్ అయ్యి ఆ 4 డేస్లోనే మీరు బుక్ చేసుకోవాలి. పెన్ పేపర్ బేస్డ్కి అయితే చూడండి డిసెంబర్ వరకు ఉన్నాయి, ఇప్పుడు కూడా సెప్టెంబర్లో చూస్తే. సో నేను సెప్టెంబర్లో ఈరోజు చూస్తున్నానంటే ఆల్రెడీ 2 ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ 2 అయిపోయినాయి అవి. సో నేను సపోజ్ 30కి బుక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఓపెన్ చేసి ఇట్లా కింద డీటెయిల్స్ ఇట్లా చూపిస్తుంది. 30 days మనం టెస్ట్ డేట్ 30 సెలెక్ట్ చేసుకున్నాము, అకాడమిక్ సెలెక్ట్ చేసుకున్నాము, పెన్ పేపర్ బేస్డ్ ఐఎల్స్ సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి టెస్ట్ ఫార్మాట్ కూడా అదే చూపించింది. సో ప్రైస్ వచ్చేసి 16,250 ఉంది, 16,250 చూపిస్తుంది. సో ఇంకా మనం బుక్ చేసుకున్నాక డేట్ సెలెక్ట్ చేసుకున్నాక బుక్ నవ్ అని క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసినాక మనకి ఐఎల్స్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 పేమెంట్ స్టెప్స్ ఉన్నాయి మనకి. సో టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి, మిస్టరా, మిస్సెసా, మిస్సా అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన ఫస్ట్ నేమ్ ఏంటి, తర్వాత ఫ్యామిలీ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్, ఇంకా మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్. సో మీ పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఐఎల్స్కి పాస్పోర్ట్ మ్యాండేటరీ అనమాట. ఒకవేళ పాస్పోర్ట్ లేకపోతే ముందు పాస్పోర్ట్ తీసుకొని తర్వాత ఐఎల్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి. సో అప్పుడు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలి.
దాని తర్వాత వ్యాలిడ్ డేట్ అడుగుతుంది, దాన్ని పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది మనకి. సో అక్కడ చూసుకొని ఏ డేట్ వరకు వ్యాలిడో అది టైప్ చేసేయాలి ఇక్కడ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది ఇక్కడ టైప్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ చేశాక మనం ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ అనేది ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఐ అగ్రీ టు రిసీవ్ ద లేటెస్ట్ అప్డేట్స్ అబౌట్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రమోషన్ ఆర్ ఈవెంట్ ప్రొవైడెడ్ ఆర్ ఆర్గనైజ్డ్ బై ISIDP అని. అంటే ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ చేసుకున్నాక ఒక బుక్ అనేది వస్తుంది మీ ఇంటికి, దానికి సపరేట్ ఛార్జెస్ ఏమి ఉండవు, మన ఫీజులోనే ఇంక్లూడ్ అవుతుంది. సో దానికోసం ఇది అనమాట మనం అగ్రీ చేస్తున్నట్టు. సో ప్రొసీడ్ అని కొట్టాలి మీరు ఇక్కడ అవి చేశాక. సో మనం ఫస్ట్ స్టెప్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేశాక రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ దగ్గరికి రావాలి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీరు 30 రోజు బుక్ చేసుకున్నాం అండ్ హైదరాబాద్లో అండ్ అకాడమిక్ రాస్తున్నాం. సో ఇవన్నీ డీటెయిల్స్ చేశాక ఇక్కడ మనకి ఇంకొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మన మెయిల్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయమంటుంది, అది టైప్ చేయాలి ఇక్కడ. సో మొబైల్ నెంబర్ కూడా కన్ఫర్మ్ చేయమంటుంది, అది కన్ఫర్మ్ చేయాలి. టెలిఫోన్ నెంబర్ ఉంటే అది టైప్ చేసేయాలి ఇక్కడ. సో ఇక్కడ మన అడ్రస్ పెట్టాలి, ఎందుకంటే మనకి బుక్ అయినా రిజల్ట్స్ కానీ ఒకవేళ వస్తే ఇక్కడికే వస్తాయి అనమాట, ఈ అడ్రస్కి. తర్వాత సిటీ ఏంటి, మన ఉండే స్టేట్ ఏంటి, మన జిప్ కోడ్ ఏంటి, మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, తర్వాత మనం నేషనాలిటీ ఏంటి మనం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అట్లనే ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఆక్యుపేషన్ సెక్టర్ అని అడుగుతుంది అక్కడ మాత్రం మనం ఎడ్యుకేషన్ అని పెట్టాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఆక్యుపేషన్ లెవెల్ అని అడుగుతుంది. సో మనం స్టూడెంట్ కాబట్టి ఇంకా స్టూడెంట్ అని పెడుతున్నా నేను. అండ్ ఇక్కడ మరి వై ఆర్ యూ టేకింగ్ ద టెస్ట్ అని అడుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఒక డ్రాప్ డౌన్ వస్తుంది మనకి. ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్స్టెండెడ్ కోర్స్ 3 months ఆర్ మోర్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక విచ్ కంట్రీ ఆర్ యూ అప్లయింగ్ టు ఆర్ ఇంటెండింగ్ టు గో అని ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనం ఏ కంట్రీకి వెళ్తున్నామంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఆస్ట్రేలియానా, కెనడానా, న్యూజిలాండా, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఆర్ UK ఆర్ USA సెలెక్ట్ చేసుకోవాలి. నేను USA సెలెక్ట్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత వాట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ అని ఉంది కదా, ఇక్కడ మనం డిగ్రీ ఒకవేళ బీటెక్ అయిపోతే కనుక డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అని ఉంది కదా, అక్కడ మనం 9 or more అని పెడుతున్నా నేను. సో దాని తర్వాత మనం సబ్మిట్ చేసేయాలి మన డీటెయిల్స్ని. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయినాక డాక్యుమెంట్ అప్లోడేషన్ అడుగుతుంది అది. సో మనం ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడేషన్ దగ్గర అప్లోడ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్పోర్ట్ కాపీ. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ అప్లోడ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్పోర్ట్ కాపీ శాంపుల్ అని అడుగుతారు. సో మన పాస్పోర్ట్లో ఫస్ట్ పేజ్ ఫోటో తీసి దీంట్లో అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకోటి కూడా అడుగుతున్నారు, అప్లోడ్ ద లాస్ట్ పేజ్ ఆఫ్ పాస్పోర్ట్ కాపీ విత్ అడ్రస్. సో లాస్ట్ పేజ్లో మనకు అడ్రస్ ఉంటుంది పాస్పోర్ట్లో. సో ఆ అడ్రస్ వచ్చేలాగా లాస్ట్ పేజ్ని కూడా మనం అప్లోడ్ చేసేసేయాలి. ఒకవేళ మీరు తర్వాత చేద్దాం అనుకుంటే ఇప్పుడు స్కిప్ చేయొచ్చు, కానీ ఇప్పుడే చేస్తే బెటర్. సో డాక్యుమెంట్ అప్లోడేషన్ అయిపోయాక RO డీటెయిల్స్ అడుగుతుంది మనకి. సో రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది అనమాట, ఇది ఆప్షనల్ మనకి. సో నేను ఇది స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే విచ్ కంట్రీ ఆర్ యూ అప్లయింగ్ అని అడుగుతుంది. సో ఆర్గనైజేషన్ ఏంటని అడుగుతుంది, స్కిప్ చేస్తున్నా ఎందుకంటే విచ్ కంట్రీ ఆర్ యూ అప్లయింగ్ అని, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇట్లా అడుగుతుంది. సో ఇప్పుడే ఎందుకు స్కిప్ చేస్తున్నా. తర్వాత రివ్యూ, మన డీటెయిల్స్ ఏం ఫిల్ చేసుకున్నాం అనేది ఇక్కడ మనం రివ్యూ చేసుకోవాలి. ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేశాక మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మళ్ళీ మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. లైక్ మనం 30కి చేసుకున్నాం, ఓకే, హైదరాబాద్లో చేసుకున్నాం, అకాడమిక్ చేసుకున్నాం. సో అది మన టెస్ట్ ఫీజు వచ్చేసి 16,250 రూపీస్ అవుతుంది. సో పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ UPI అయినా చేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు పేమెంట్ చేయాలి. సో మీరు అమౌంట్ పే చేసినాక మీకు ఇట్లా వస్తుంది, ఒక మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ టు టేక్ పెన్ పేపర్ బేసిక్ టెస్ట్ IELTS విత్ IDP ఎడ్యుకేషన్ అని వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట, మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, స్పీకింగ్ ఎప్పుడు ఉంటుంది, అవన్నీ తర్వాత డీటెయిల్స్ వస్తాయి. సో అందులో మనకి IELTS స్పీకింగ్ ఎప్పుడు బుక్ చేసుకోవాలని మనకి టైం ఇస్తారు. దాని తర్వాత మనం స్పీకింగ్ కోసం స్లాట్స్ కోసం చూడాలి, మనకి ఏ టైంలో ఫ్రీ ఉంటామో. టెస్ట్ బుక్ చేసుకున్న ముందు 7 days లేదా లాస్ట్ 7 daysలో మనం IELTS స్పీకింగ్ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు, మన ప్రిఫరబుల్ డే అండ్ టైంని బట్టి. కానీ ఈ పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్ అయితే మనం ఒకసారి బుక్ చేస్తే చేంజ్ చేయడానికి ఉండదు. మీరు కావాలంటే
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి స్విచ్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా మెయిల్ వస్తే మన టెస్ట్ కన్ఫర్మ్ అయినట్టే.